హలో హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా వీడియోలోకి అయితే కొత్త వ్యక్తి వచ్చాడు. ఈ పర్సన్ ఇప్పుడు ఒక కొద్ది రోజులు అయితే మా వీడియోలో వస్తే ఉంటాడు. ఈరోజు ఏంటంటే మా ఇద్దరం కలిసి మా భార్య పైన ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. ఎలా వస్తున్నది చూస్తున్నాను అనమాట. చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ చెప్పాడు. లక్ష్మి కూర్చో, నీతో మాట్లాడదాకొచ్చాను. కూర్చో, పనుందిలే మాట్లాడదా. పనుంది, అందుకే పిలిచాము. ఇప్పుడు మనం పెళ్లి పోయింది కదా. పెళ్లి పోయినప్పుడు ఒక అమ్మాయి నాకు పరిచయం చేసినాం. నా ఫ్రెండ్. ఎవరు అమ్మాయి? నా ఫ్రెండ్. మా క్లాస్మేట్. ఏమి ఊరికేనే అడుగుతున్నా. ఏమంటే ఇంకా డౌట్ వచ్చి అడుగుతున్నా. ఏం డౌట్ అబ్బా? నీకేమికి ఎంత డౌట్ వచ్చింది? ఏం అవసరం ఆ పిల్లతో నీకు? బాగుంది అనమాట అమ్మాయి. బాగుంటే డ్రెస్ కూడా మంచి డ్రెస్ వేసుకొచ్చినాయి కదా, అందుకోసం అని అడుగుతున్నాను. ఎందుకంటే నీకేం అవసరం అడిగేది? నీకేం అవసరం అడిగేది? అడిగితే తక్కువ ఉందంటే బాగుంది. అందరిలో డ్రెస్ అంటే డ్రెస్ మెంట్ నుంచి బలి ఉండే కదా. ఏమంతగానో పోగొడుతున్నావు అబ్బా? ఏమంతగానో పోగొడుతున్నావు? ఏదంతగానో పోగొడుతున్నావు? డ్రెస్ బాగుంది, అమ్మాయి బాగుంది అని ఏమంటున్నావు? అందుకోసమే కదా అడుగుతున్నాను. ఇప్పుడు చూసే అదే గుర్తుకొస్తుంది ఎవరు అమ్మాయి అని డౌట్ వచ్చి అడుగుతున్నాను. నా ఫ్రెండ్ అని నీకు పరిచయం చేయించిన వాడికి మరి రిటర్న్ అడుగుతున్నానండి. అమ్మాయి ఎవరు, డ్రెస్ బాగుంది, అది బాగుంది, ఏంది సంగతి? డ్రెస్ బాగుందని తప్పేముంది? తప్పే ఏంటి తప్పు? ఎట్లా చెప్తా? నాకు డ్రెస్ బాగుందని నాకెట్లా చెప్తావు? చెప్తే చెప్పకూడదు నాకు. అరే నీ ఫ్రెండ్ బాగుందని చెప్పినాను. నువ్వు అట్లా చెప్పేది అట్లా లేదు. నీ ఫ్రెండ్ బాగుంది, నీ ఫ్రెండ్ డ్రెస్ బాగుంది, ఆ అమ్మాయిని చూడాలంటే అనిపిస్తుంది అంటావు. అంటే అందరి కొద్ది అంత లుక్ కనపడిన దానికి బాగుంది అన్నాను. దానికి లుక్ కనిపించేది అబ్బా. ఏమైతుంది అడిగితే? అడగకూడదు నాకు. నేనుండగా వేరే వాళ్ళకి నాకు అట్లా ఎక్కితే నాకు సరిపోదు. ఏమవుతుంది మరి? గురించి నీకు పరిచయం చేసినప్పుడు అప్పుడు ఒకటే నువ్వు మాట్లాడేది అంతే. నీకు ఎత్తే అట్లాంటిది ఏం రూల్ లేదు. అసలు ఎత్తకూడదు నువ్వు. ఇంకా ఎత్తనే అవసరం. నంబర్ ఏంటికి ఇస్తా? మాట్లాడదాం, మన పరిచయం కదా. బాగా పళ్ళు గిల్లు రాలుతాయి. నీకు ఏంది ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు? ఏం పళ్ళు గిల్లు రాలుతాయి? మరి ఏంటి నంబర్ ఏంటికి అవసరం నీకు? ఈత పళ్ళు, జాంపండ్లా? నువ్వు నేను కామెడీ మాట్లాడలేదు, సీరియస్ గా మాట్లాడుతున్నావు. నీకు నెంబర్ ఏం అవసరం? అరే పిలిపి అబ్బా రోజు ఇంటికి. ఏంటి పిలిపిస్తాను నేను? పిలిపిస్తే ఏమవుతుంది? ఏంటి పిలిపియాలా? మాట్లాడదాం, మా ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్ కదా. ఏం అవసరం లేదు. ఇది ఎక్కువైతుంది ఓవర్ యాక్షన్. కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఏంది ఎక్కువైతుంది? మరి ఫోన్ నెంబర్ నీకేం అవసరము? నీ ఫ్రెండ్ కదా, పిలిపి రోజు మనం బర్త్డే పార్టీ. నేను పిలిపిస్తాను, పిలిపి నా ఇష్టం. అది నువ్వు చెప్తే పిలిపి. నేను అంటే కొంచెం బాగుండే, చూసేకి మంచి డ్రెస్ వేసిండే. ఆ డ్రెస్ అలా ఉంటుంది, నీకు ఇప్పిద్దామని. మాకేం వద్దులేప్ప. అమ్మాయి డ్రెస్ బాగుంటుందని అమ్మాయిని చూసి ఎక్కా నువ్వు. మరి ఆ అమ్మాయితో ఒకరిని చూసి కాదు. ఇప్పుడు అమ్మాయి డ్రెస్ బాగుండే, బాగుంది డ్రెస్, అందుకోసమే నీకు కొనిద్దా అమ్మాయిని మాట్లాడాలి. నాకేం వద్దులే, నా డ్రెస్ అవసరుడు. అమ్మాయి సీర బాగుంది, ఇప్పుడు నీకు ఏదైనా నచ్చింటది. నచ్చినప్పుడు కొని ఇస్తామంటారు కదా, అందుకోసం మీ పిండికి కొనిద్దామని. నేను వద్దంటున్నా కదా. ఏం వద్దంటున్నావు? నాకు అవసరమే లేదు డ్రెస్. నీకు కూడా బాగుండదు. నువ్వు ఏడికి ఎత్తలా పాప గురించి? నీకు కూడా బాగుంటది ఆ డ్రెస్. నాకు వద్దంటున్నా కదా. ఏంటికి? నాకు అవసరం లేదు. ఎంత బాగుంది తెలుసా అమ్మాయి ఆ డ్రెస్. నేను బాగాలేను, నేను బాగాలేను. అందుకే నీకేస్తే నువ్వు అంత బాగా కనపడతావని నీకు కూడా వేద్దామని ఆ డ్రెస్. నాకు వద్దులేబ్బా. ఏం వద్దులే? నాకు అవసరమే లేదు. ఏం అవసరమే లేదు. నాకు ఏం అవసరం డ్రెస్ వేసుకోవాలని?